చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటేరియట్లోనూ అసెంబ్లీలోనే కూర్చుని పరిపాలన చేశాడు, కానీ వేరేది కట్టలేదు కదా. అవకాశం లేదు. అది అమరావతి రాజధాని. అది మంచా చెడా ఏందనేది కాలం నిర్ణయిస్తుంది. అసలు ఇక్కడ కన్స్ట్రక్షన్ వచ్చి ప్రజలు వచ్చి నివసిస్తేనే అదొక మహానగరం అవుతుంది, లేకపోతే అదొక మళ్ళీ గోస్ట్ సిటీ అవుతుంది. అమరావతి పట్ల నీకు చిత్తశుద్ధి ఉన్నట్ట లేనట్ట? అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అనేది ఉండబోతుందా? మీకు మొదటి రోజు అసెంబ్లీలో నేను అమరావతిని సమర్థిస్తున్నాను అని ప్రకటన చేశాడు. రాజధాని అనేది జగన్ ఉద్దేశంలో అది కమ్మ రాజధాని. రాజకీయ లాభం ఉంటుంది అని అనుకుంటే నేరస్తుడినైనా నెత్తిన పెట్టుకొని పూజిస్తున్నారు. ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే నిజాయితీగా నేరస్తుల కులం లేదని చెప్పాడు, దాని మీద నిలబడి ఉన్నాడు. ఒక ప్రొఫెషనల్ క్రిమినల్ ఏ బేసిస్లో వెనకేసుకొస్తారు? జస్ట్ బికాజ్ హీస్ యువర్ కాస్ట్. తను వాగిన వాగుడులో ఉండే అసభ్యతకి కుసంస్కారానికి మనకు వేరే చట్టాలు ఉన్నాయి. ముట్టు కింద 60 సంవత్సరాలు పెట్టుకొని మాట్లాడుతున్నాడు నరేంద్ర మోదీ వచ్చి ఏం ఓడబడిచాడు ఇక్కడ? నువ్వు ఎట్లా చెప్తున్నారా బ్రోకర్ నా కొడక? పవన్ కళ్యాణ్ నోట్లో అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని చెప్పి కూడా నిర్ణయించాం. తీసేయాలనుకోలేదు ఎప్పుడు కూడా. అమరావతి అనేది కాదు మన రాజధాని, సోకాల్ విజయవాడ మన రాజధాని వాస్తవం చెప్పారు. అమరావతి అనేది కాదు మన రాజధాని, సోకాల్ విజయవాడ మన రాజధాని వాస్తవం చెప్పారు. నమస్తే డోరేంద్ర ప్రసాద్ గారు, వెల్కమ్ బ్యాక్ టు వాస్తవ వేదిక. సో మావిగన్ లేక అమరావతి, అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అనేది ఉండబోతుందా, లేకపోతే ఈ పొలిటికల్ డ్రామాలో పాపం రైతులను బలి చేస్తారా? పిచ్చి కుదిరింది రోకలు తలకు చుట్టమన్నాడని ఒక సామెత ఉంది. జగన్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి 12 ఏళ్ల తర్వాత వచ్చి మావిగన్నని విజయవాడని మాట్లాడుతుంటే అది తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా, లేదా మనసులో ఏదన్నా ఉద్దేశం పెట్టి మాట్లాడుతున్నాడా అనేది అర్థం కావడంలా, ఎవరికి అర్థం కావడం, వాళ్ళ వైసీపీ పార్టీ నాయకులు కూడా అర్థం కావడంలా. మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ వాళ్ళు పార్టీ వాళ్ళ నుంచి ఇది ఒక ప్లాన్ ప్రకారమే మాట్లాడుతున్నాడని, ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే మాట్లాడుతున్నాడు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈ మద్యం కేసు నిందితులు 2 ఐఏఎస్ ఆఫీసర్లు మిగతా వాళ్ళు అందరూ కూడా బెయిల్ వచ్చి ఖాళీగా ఉన్నారు, వాళ్ళకేం పని లేదు. సో వీళ్ళందరినీ గచ్చిబౌలిలో ఒక ఆఫీసులో కూర్చోబెట్టి సర్వేలు చేయిస్తున్నారు వైసీపీకి ప్రజాభిప్రాయం ఎట్లా ఉంది అని. ఆ సర్వేలో వాళ్ళు ఊహించని వ్యతిరేక నివేదికలు వచ్చినాయి. ఆ సర్వేల్లో శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు వైసీపీ పరిస్థితి మొన్నటి 2024 ఎలక్షన్ల కంటే అన్యాయంగా ఉంది తప్ప మెరుగుపడలేదు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో మాత్రం బాగా మెరుగుపడింది. రాయలసీమ మొత్తం, రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు జిల్లా, ఈ 50 సీట్ల పైన ఉన్నాయి కదా. ఈ 5 జిల్లాల్లో అక్కడ ఒక 58, ఇది ఒక 68 సీట్లు వస్తాయి. ఈ 5 జిల్లాల్లో బాగా మెరుగుపడింది. అంటే 68లో ఎన్ని సీట్లు వచ్చి అంత మెరుగుపడింది మొత్తం వస్తాయి. అంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా ఎలక్షన్కి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సమానంగా ఉంది, పెద్దగా మెరుగుపడలేదు, పెద్దగా నష్టము పోనలేదని ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు ఎందుకు మన పార్టీ కింద నుంచి పైకి లేయడం లేదు అనే అంచనాలో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే జగను మీద ఈ ప్రధానమైన 2 కులాలకి ఈ రోజుకి నమ్మకం కలగలేదు. కోస్తా జిల్లాల్లో కాపు, కమ్మ 2 కులాల్లో జగన్ మీద ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి విశ్వాసం కలగడంలా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నంతకాలం, వీళ్ళిద్దరూ కూటమి నడిపినంతకాలం వైసీపీకి అవకాశం లేదు అనేది ఆ సర్వే తేల్చిన సారాంశం. ఈ కూటమిని విచ్ఛిన్నం చేస్తే తప్ప మనం ఆ జిల్లాల్లో 7-8 జిల్లాల్లో మనకు అసలు ఎంట్రీ కూడా దొరకదు. 2 ప్రధానమైన కులాలు జనాభా రీత్యా కానీ, ఆధిపత్యం రీత్యా కానీ, ఆర్థిక వనరుల రీత్యా కానీ ఈ 7-8 జిల్లాల్లో వాళ్ళే ఉన్నారు. వాళ్ళు వైసీపీ పట్ల సానుకూలంగా లేరు. వాళ్ళు మన పట్ల సానుకూలంగా ఉండాలి అంటే ఈ 2 కులాలని, ఈ 2 నాయకుల మధ్య మనం విభేదాలు తీసుకురావాలి. ఆ విభేదాలు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ రౌడీ షీటర్ ఇన్సిడెంట్ కానీ, లేకపోతే ప్రకాశంలో చాలా 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 ప్రయత్నాలు వైసీపీ చేస్తుంది. అది రాజకీయాల్లో వాళ్ళ హక్కు, అది వాళ్ళు చేసుకోవచ్చు, దాన్ని ఎవరు అభ్యంతరం పెట్టరు. రాజధాని అనేది
జగన్ ఉద్దేశంలో అది కమ్మ రాజధాని అని జగన్ నమ్మకం. సో కమ్మ రాజధాని మీద కాపులకి పెద్దగా ప్రేమ ఉండకపోవచ్చు. సో మచిలీపట్నం, విజయవాడ ఈ ప్రాంతాల్లో కాపుల్లో ఆధిక్యత కూడా బాగా ఉంది కాబట్టి కాపుల్లో ఒక ఆశ కలిగిస్తే జగన్ వస్తే ఆ కమ్మ రాజధాని కాకుండా కాపు రాజధాని కడతాడు అనే ఒక ఆశ కల్పిస్తే వాళ్ళు నా దగ్గరికి వస్తారేమో అనే సంకుచితంగా ఆలోచించే వాళ్ళు, సంకుచితంగా ఆలోచించడమే జగన్ ప్రత్యేక లక్షణం కదా. అది దాన్ని మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు మీకు 2019 ఎలక్షన్ ప్రచారంలో నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నాను, అంతకంటే మీకు రుజువు కావాలా, అమరావతిని నేను డిస్టర్బ్ చేయను అన్నాడు. అయిపోయింది. రాగానే ప్రజావేదిక కూల్చాడు, 3 రాజధానుల ప్రతిపాదన పెట్టాడు, 3 ముక్కల ఆట స్టార్ట్ చేశాడు. 3 ముక్కల ఆట స్టార్ట్ చేసి ఎంత దూరం పోయాడు? ఈ నెలాఖరులో నేను విశాఖపట్నం, మీ బిడ్డ ఈ నెలాఖరులో విశాఖపట్నానికి కాపురానికి వెళ్ళిపోతున్నాడు, నేను ఆఫీసర్లందరికీ ఆదేశిస్తున్నాను, ఈరోజు ఆఫీసర్స్ అందరూ విశాఖకి వెళ్ళిపోవాలి, ఇంకా అమరావతిలో ఏ ఆఫీసరు పనిచేయకూడదు అన్నాడు. అంటే విశాఖకి రాజధాని తరలిపోయినట్టే కనపడింది. ఎన్ని మర్చిపోయి ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. ఇప్పుడు విశాఖపట్నం వాళ్ళ పరిస్థితి ఏంటి? కర్నూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? అమరావతి తీసేయండి, విశాఖపట్నానికి నువ్వు ఎన్నో హామీలు ఇచ్చావు కదా. 500 కోట్లు పెట్టి నువ్వు ఒక ప్యాలెస్ కట్టుకున్నావు కదా, అక్కడ ఒక పెద్ద రాజభవంతి కట్టుకున్నావు కదా నీ ఇంటి కోసంగా. వాళ్ళ నమ్మకం కలిగించావు కదా. ఈరోజు విశాఖపట్నాన్ని నువ్వు పూర్తిగా వదిలేసావు. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అంటున్నావు. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. జగన్కి ఎవరు సలహాలు ఇస్తారండి ఇలాంటివన్నీ? అది మనకు తెలియదు. అంటే ఒక తెలంగాణ మేధావి కూడా ఈ సర్వేల్లో పాలు పంచుకుంటున్నాడని తెలుస్తుంది. సో ఆయన వాళ్ళకి అమరావతి రాకపోవటం ఇక్కడ బెటర్ అనే ఆలోచన కాదు. ఇప్పుడు మేధావిగా ఉండేవాడు ఒక ఒప్పందం కుదుర్చుకొని వెళ్ళినప్పుడు ఏదో ఒక సలహా చెప్పకపోతే ఆ ఒప్పందానికి విలువ ఉండదు. సో అక్కడ ఏమీ లేదు కాబట్టి ఈ సలహా ఇచ్చుంటాడు. అంటే మావిగన్ ఆ సలహా ఆయన ఇవ్వలే, కానీ మావిగన్తో కాపు కమ్మ మధ్య ఒక స్పర్ధ తీసుకురావచ్చు అనే సలహా ఒక తెలంగాణ మేధావి ఇచ్చాడనేది బయట వినపడుతుండే మాట. ఏమంటే ఇవన్నీ హైదరాబాద్లో జరుగుతున్నాయి. హైదరాబాద్లోనే అమరావతిలోనూ కాపులు ఉన్నారు. అది అసలు యాక్చువల్గా ఎస్సీ నియోజకవర్గం. అమరావతి మొత్తం చూస్తే ఎస్సీ నియోజకవర్గం, ఎస్సీ జనాభా ఎక్కువ. దానికి కమ్మ అని ఒక కలర్ పూసి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు కాబట్టి ఆయన కమ్మ కాబట్టి కమ్మ అని ఒక రంగు పూసేయాలి, దాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసేయాలి. ఇప్పటికి 12 ఏళ్ళు అయిపోయింది. ఆ రాష్ట్రానికి ఒక రాజధాని లేదు. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా సిగ్గుతో తలదించుకోవాలి. అన్ని రాష్ట్రాలు ఎలా ప్రోగ్రెస్ అవుతున్నాయి. ఇప్పుడంటే ఎకనామిక్ హబ్ వచ్చేసి క్యాపిటలే అవుతుంది. మీరు ఎన్నైనా సరే ఈ మొక్క అక్కడ పెడదాం, ఆ మొక్క ఇక్కడ పెడదాం అంటే ఈ వర్కౌట్ కావు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఈజ్ లైఫ్ లైన్ ఫర్ తెలంగాణ. హైదరాబాద్ లేకపోతే ఆదాయ వనరులు ఏముంటాయండి తెలంగాణకి? అలాగే ఒకటి ఆంధ్రాకి కూడా డెవలప్ చేసుకోవాలని ఒక కసితో అన్ని పార్టీలు పనిచేయాలి. కానీ ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. అది ఆరంభంలోనే దానికి అవాంతరాలు వచ్చినాయి. సెలక్షన్ ఆఫ్ ప్లేస్లో వివాదం ఉంది. అమరావతి పోయి ఆ లోపలికి పోయి ఎందుకు కట్టాలి? హైవే పక్కనే, నువ్వు విజయవాడ గుంటూరు మధ్యలో హైవే పక్కనే నాగార్జున యూనివర్సిటీ 100 ఎకరాలు ఉంది, ఇంకా ప్రభుత్వము కొన్ని 100 ఎకరాలు ఉంది. అక్కడే ఇప్పుడు రాజధాని అంటే ప్రభుత్వం చేయాల్సింది ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే. సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, మినిస్టర్ల బంగళాలు, జడ్జిల బంగళాలు, వీటి వరకు మాత్రమే ప్రభుత్వ బాధ్యత. మిగతా కార్యక్రమం అంతా ప్రైవేట్ బాధ్యత కాదండి. ఇక్కడ ఒక విషయం, మీరు అన్నట్టు హైవే పక్కన కడితే ఆల్రెడీ కొన్ని గ్రామాలు, కొన్ని కాలనీస్లోకి వెళ్తే చాలా ఇరుకు సందులు. ఒక కారు వెళ్తే ఇంకో కారు కూడా, స్కూటర్ కూడా కష్టం మీద వెళ్ళేటువంటి ప్లానింగ్తో కట్టిన మంగళగిరిలోనూ, ఆ చుట్టుపక్కల గుంటూరులో కూడా కొన్ని ప్రాంతాలు. అటువంటి దగ్గర మళ్ళీ ఒక మహానగరం రావాలి అంటే చాలా కష్టం అవుతుంది. హైదరాబాద్ మీరు ఓల్డ్ సిటీకి వెళ్తే చార్మినార్ ప్రాంతంలో చాలా, మీరు చెప్పినట్టు చాలా ఇరుకు సందులు, ఆటో కూడా పోదు, సైకిల్ తప్ప ఆటో కూడా పోదు. కానీ హైదరాబాద్కి ఏమన్నా లోపం జరిగిందా? అక్కడ జనాభా అక్కడ ఉంటారు, కొత్త జనాభా కొత్త ప్రాంతంలో డెవలప్ అవుతుంది. అదే కొత్త ప్రాంతంలో రాజధాని, ఆ కొత్త ప్రాంతం అనేది లోపలికి వెళ్ళిపోయింది. ఎన్ని కిలోమీటర్లు? హైవే నుంచి చూస్తే మీకు హైవేలో ప్రయాణించేవాడికి కనపడినంత దూరం వెళ్ళిపోయింది. ప్లస్ అక్కడ సాయిల్, వాటరు, ఇష్యూస్ ఎన్ని చెప్పినా కూడా ఈరోజు ఎందుకు డిలే అవుతుంది అమరావతిలో నిర్మాణాలు చెప్పండి?
ఎందుకు అడిషనల్ ఖర్చు అవుతుంది? ఇప్పుడు 3,000 4,000 రూపాయలతో ఇక్కడ హైదరాబాద్లో బ్రహ్మాండంగా 50 అంతస్తులు 70 అంతస్తులు బిల్డింగ్లు కడుతున్నప్పుడు స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ 3,000 4,000 అన్నప్పుడు అమరావతిలో 20,000 ఎందుకు ఖర్చు పెడుతున్నారు? అక్కడ ఫౌండేషన్కి ఖర్చు అవుతుంది. ఏమంటే అక్కడ సాయిల్ దానికి సూటబుల్గా లేదు, నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆ నీళ్లు పంప్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. సో ఇటువంటి సమస్యలు ఇది చంద్రబాబు గారు ఆయన ఏ ఉద్దేశంతో చేశాడో కానీ ఆ సమస్యలన్నింటినీ ఆయన భరిస్తున్నాడు. ఎందుకు డిలే అవుతుంది అనేది కూడా మనకు తెలుసు కదా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయడానికి, ఒక ఐకానిక్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి హైదరాబాద్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ చేసే టైంలో నువ్వెందుకు చేయగలవు, కానీ అక్కడ భౌగోళికంగా అక్కడ నీకు అనుకూలత లేదు, డిలే అవుతుంది. ఇప్పుడు ఫౌండేషన్ అయిపోయింది కదా ఐకానిక్ టవర్స్, అదే డిలే అవుతుంది. ఈ డిలే వల్ల ఏమవుతుంది, పోయినసారి 5 సంవత్సరాల నుండి నువ్వేం చేయలేకపోయావు, ఈసారి 5 సంవత్సరాలు 2.5 సంవత్సరం అయిపోయింది. ఈ 2.5 సంవత్సరంలో కూడా నువ్వు చేస్తావా చేయవా అనే డౌట్ అమరావతిలో కూడా ఉంది. చేయకుంటే పరిస్థితి ఏంటి? ఆ భయాన్ని వాడుకోవాలనేది జగన్ ఇంకొక రెండో ఆలోచన. చంద్రబాబు కానీ చేయకుండా కానీ పూర్తి చేయకుండా కానీ ఉంటే జగన్ వచ్చి అమరావతిని మళ్ళీ ఆపేస్తాడు, భయం క్రియేట్ చేయడం. ఈ భయం ఆయనకేమి నష్టం లేదు, కృష్ణా గుంటూరు ఆయనకేమి నష్టం లేదు. ఈ భయాన్ని క్రియేట్ చేస్తే ఇండస్ట్రియలిస్టులు ఎవరు రారు అక్కడికి. ఆంధ్రాలోకే ఇండస్ట్రియలిస్ట్ రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకవేళ మనం చంద్రబాబు చేసే ఇతరత్ర కార్యక్రమాల్లో మనకు అభ్యంతరం ఉన్నా కూడా ఇండస్ట్రియలిస్టులను రప్పించడంలో ఆంధ్రాకి చంద్రబాబు కష్టపడి పనిచేశాడు, లోకేష్ కష్టపడి పనిచేశాడు, తీసుకొచ్చారు, వాళ్ళు ఒప్పందాలు చేశారు, భూమి పూజలు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. అవన్నీ రావడానికి 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడతాయి. జగన్ ఇప్పుడు వాళ్ళందరినీ భయపెడుతున్నాడు, నేను వస్తున్నా ఒక భూతం వచ్చేస్తుంది అని భయపడుతున్నాడు. పోయమ్మా, ఈ భూతం వస్తే మనం 8,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నామే, ఇదేమైపోద్ది అని ఆలోచన వస్తే వాళ్ళు అడుగు ముందుకేరు. ఇండస్ట్రియలిస్ట్ కొత్తగా వచ్చేవాడి సంగతి అవతలు పెట్టండి, ఆల్రెడీ మొదలు పెట్టినాడు కూడా ఆగిపోతాడు. ఎందుకు వచ్చిన గొడవ, మనం వేరే రాష్ట్రంలో చేసుకుంటాం, ఈ తలనొప్పులు మనకెందుకు అని. సో చంద్రబాబు టైంలో ఏదో అభివృద్ధి జరిగిపోయింది అనే ప్రచారాన్ని అడ్డుకోవడానికి కూడా మావిగన్ని ఒకటి తీసుకున్నాడు. పోనీ మావిగన్ మీద నిలబడ్డా? లేదు. 3వ రోజు మళ్ళీ విజయవాడ అన్నాడు. ఎంత కూడా రాజధానిలో సో కాల్డ్ క్యాపిటల్, సో కాల్డ్ రాజధాని చంద్రబాబు నాయుడు పక్కన ఉంటాడు. అమరావతి అనేది కాదు మన రాజధాని, సో కాల్డ్ విజయవాడ మన రాజధాని వాస్తవం చెప్పాలి. అమరావతి అనేది కాదు మన రాజధాని, సో కాల్డ్ విజయవాడ మన రాజధాని వాస్తవం చెప్పాలి. మావిగన్ని వదిలేసి రాజధాని అంటే విజయవాడే కదా అన్నాడు. ఇదేమన్నా హైవే మీద ఉండే కాకా హోటల్, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి డాబా హోటల్. ఇప్పుడు దీంట్లో 2 ఆస్పెక్ట్స్ అండి. ఒకటి పొలిటికల్ చూస్తే, ఒకటి లీగల్ ఆస్పెక్ట్. లీగల్ ఆస్పెక్ట్ ఏంటి, హైకోర్టు నిర్ధారించింది ఇదే అమరావతి రాజధాని అని చెప్పి. అప్పుడు ఇవాళ మారిపోతున్నా, మీ బిడ్డ రేపు మారిపోతున్నాడు అన్న దానికి అడ్డుకట్టేసింది కూడా హైకోర్టే. సో హైకోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు అతను షిఫ్ట్ చేయలేకపోయాడు. తర్వాత హైకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది. తరువాత మొన్న పార్లమెంట్లో కూడా చట్టం అయిపోయింది. ఈ 2 జరిగినాయి. ఇది కాకుండా ఇవాళ సుమారు ఒక 50-60 వేల కోట్లు పెట్టి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాంట్లో మేజర్ పోర్షన్ ఈజ్ లోన్. ఆ లోన్కు కూడా గ్యారంటీర్ ఎవరు, కేంద్ర ప్రభుత్వం. అటువంటి పరిస్థితుల్లో జగన్ వచ్చి తనకు ఒకవేళ అధికారం, జగన్కి అన్నీ తెలియదు అనుకుంటున్నారా? జగన్కి తెలుసు తను అమరావతిని మార్చలేడు, ఇంకా అది అమరావతిని అంగుళం కదిలించలేడు అనే సంగతి జగన్కి కూడా తెలుసు. ఆయనకి కావాల్సింది అమరావతి పేరుతో రాజకీయం మాత్రమే. ఆ అమరావతి పేరుతో కుల రాజకీయం చేయాలనేది ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మరో బీహార్ అని కాదు, ఈ కమ్మ కాపు కుల బంధాన్ని తెంచాలనేది ఆయన ప్రయత్నం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బంధాన్ని తెంచాలనేది ఆయన ప్రయత్నం. రాజకీయాల్లో ఆయన ప్రయత్నం ఆయన చేయొచ్చు కదా, ఆయనకు హక్కు ఉంది కదా. వీళ్ళు ఆ బంధాన్ని గట్టిగా ఫెవికాల్ లాగా అడిషనల్గా ఫెవికాల్ పూసుకొని వీళ్ళు గట్టిగా బలంగా ఉంటారా, లేకపోతే వీళ్ళు విడిపోతారా జగన్ చెప్పినట్టు అనేది కాలం నిర్ణయిస్తుంది. నాకు అనిపించేది ఏంటంటే జగన్ పొరపాటున కమ్మ కాపు 2 కులాలు కలిసి ఉండబట్టి చంద్రబాబుని అభిమానిస్తున్నారని అనుకుంటున్నారు. కానీ కమ్మ కులం కూడా ఈరోజు చంద్రబాబుతో లేదు. ఈరోజు 2019 ఎలక్షన్లో కమ్మ కులం చంద్రబాబుతో ఉండిందా? లేదు. అప్పుడు చాలా మెజారిటీ చంద్రబాబుతో కానీ ఉండుంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లో జగన్ ఎట్ట గెలుస్తాడు, తెలుగుదేశం ఎట్ట ఓడిపోతుంది. నేను మా జిల్లాలో నేను కొన్ని గ్రామాలు చూశాను. నేను 100% కమ్మ పాపులేషన్ ఉండే గ్రామాల్లో కూడా
జగన్కు ఓటేశారు ప్రజలు. ఉమ్. ఈరోజు చంద్రబాబు ఆయన తీసుకుంటుండే రాజకీయ నిర్ణయాల్లో అపరిపక్వత వల్ల చాలామంది కమ్మ కులంలో ఒక మేజర్ వర్గం తెలుగుదేశానికి దూరం అయిపోతూ ఉంది. జగన్ వైపు వెళ్ళిందంటారా? జగన్ వైపు వెళ్ళాల, చంద్రబాబుకి దూరం అవుతూ ఉంది. సో ఇది రేపుదే వాళ్ళ ఛాయిస్ తీసుకుంటారు. సో 19లో కూడా సుమారు 30 to 40% జగన్ కోటేశారు. ఈసారి కూడా ఏనని గ్యారంటీ ఏం లేదు. జగన్ జగన్ అమాయకత్వం చూసినాక ఇప్పుడు రెడ్డి అంటే నాకు ఓటేస్తాడు, కమ్మ అంటే చంద్రబాబు కోటేస్తాడని. రెడ్డి అంటే నీకు ఓటేసే పని అయితే 58 సీట్లు ఉండే రాయలసీమలో 10 సీట్లు ఉండే నెల్లూరు జిల్లాలో నీకు సీట్ ఎందుకు రాలేదు? మా 10 సీట్లలో రెడ్లదే ఆధిపత్యం నెల్లూరు జిల్లాలో. కడప, కర్నూలు 2 జిల్లాల్లో పూర్తిగా రెడ్లదే ఆధిపత్యం. అనంతపురం, చిత్తూరులో సగం ఆధిపత్యం రెడ్లదే. మరి నీకు ఎందుకు సీట్లు రాలేదు? రెడ్లందరూ నీకు ఓట్లు వేస్తే. అంటే అక్కడ ఒకటి జరిగిందండి. 19 నుంచి 24 మధ్యలో రెడ్లు చేసే ఎక్కువ వ్యాపారాలు, వాళ్ళు చేసేవి ఏంటి, ఇసుక కాంట్రాక్ట్ కానీ, మామూలు కాంట్రాక్ట్స్ కానీ, మైనింగ్ కానీ, లిక్కర్ కానీ, ఇటు రియల్ ఎస్టేట్ కానీ, ఈ వ్యాపారాలు లేకుండా చేశాడు. మైనింగ్ ఆయన కిందే ఉంది, శాండ్ ఆయన కిందే ఉంది, లిక్కర్ ఆయన కిందే ఉంది. కాంట్రాక్ట్ ఇల్లు వస్తే రావు. ఎవరు నోట్లో మట్టి కొడితే ఎవరు మాత్రం కులం అని పట్టుకుంటారు. వ్యవసాయ ఆర్థిక సిస్టంలో భూమి రాయలసీమ జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఎక్కువగా రెడ్ల స్వాధీనంలో ఉంది. పెద్ద రైతులు, రైతాంగం వాళ్ళే ఉండారు. ఈ కృష్ణా పైన చాలా జిల్లాల్లో కమ్మ కాపు చేతిలో ఉంది. అంటే ఆధిపత్యం ఎట్లొచ్చింది? భూమి వల్లే కదా. ఈ రోజు మీరు చెప్పే గనులు, పరిశ్రమలు, వ్యాపారాలు వచ్చినాయి, కానీ ఒక 40-50 ఏళ్ల ముందు ఏమి లేవు. మళ్ళీ మాట అంటే మళ్ళీ వచ్చినప్పుడు నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తానంటాడు. ఆర్థిక వ్యవస్థ మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఈ రోజు కూడా 60% వ్యవసాయం మీద ఆధారపడి ఉంది దేశం మంది. 60% మన జీడిపిలో వ్యవసాయంతోనే వస్తుంది. అందువల్ల ఈ వ్యవసాయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉండే కులాలు, ఆధిపత్య కులాలు రాజకీయాన్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల రాయలసీమలో రెడ్లు ఎక్కువ కాబట్టి ఆ రెడ్లందరూ నాకు ఓటేస్తారని ఆయన భ్రమపడుతున్నాడు. రెడ్లందరూ నీకు ఓటేస్తే కమ్మోళ్ళందరూ చంద్రబాబుకి వేయాలి కదా, వేయరు కదా. సో ప్రజలు ఎప్పుడు రాజకీయ నాయకుడు కులాన్ని గురించి తప్పుగా ఆలోచన చేస్తాడు, కానీ ప్రజలు ఎప్పుడు ఆలోచన చేయరు. ఏ రెడ్డి, ఏ కమ్మ, ఏ కాపు, ఏ దళిత, ఏ బీసీ కులం కూడా కుల కోణంలో నుంచి ఓటేయడం జరగదు. అంతే కదండి. ఇప్పుడు వరకు గతంలో ఉన్న సీఎంలు కానీ, పార్టీలు కానీ అన్నీ చూస్తూ వస్తే తన కులం అంటే అభిమానం ఉండొచ్చు, ఎదురు కులాన్ని ద్వేషించాలి, ఒక టార్గెట్ చేసి చేయాలి అనే రాజకీయం ఇప్పుడు వరకు అసలు ప్రజల్లో లేదు. ప్రజల్లో కులం ఎక్కడుంది? 19 నుంచే నడిచింది. ప్రజల్లో కులం ఎక్కడుంది? నేను అపార్ట్మెంట్లో ఉంటాను, ఆ అపార్ట్మెంట్లో 30 ఇళ్ళు ఉన్నాయి. ఆ 30 ఇళ్లలో ఏ కులం వాళ్ళు ఉన్నారో నాకు తెలుసా? మా ఇంటి పక్కన ఉండేవాడు ఎవడో నా కులం ఏదో మిగతా 30 మందికి తెలుసా? తెలియదు కదా. చాలా మంది కింద కామెంట్లు మీకు ఏదో కులాలు ఆపాదించి రాసేస్తుంటారు. కులం గురించి ప్రజలు పట్టించుకోరు, కేవలం రాజకీయ నాయకులు మాత్రమే పట్టించుకుంటారు. ఎలక్షన్ రోజుకి ఏది మంచి, ఏది చెడు అనేది ప్రజలు వాళ్ళ దృష్టికోణంలో నుంచి ఆలోచించి ఓటేస్తారు. అది అభివృద్ధియా, లేకపోతే సంక్షేమమా, లేకపోతే అరాచకమా, శాంతి పద్ధతులు కోరుకుంటున్నారా, ఏది కోరుకుంటున్నారో ప్రజలు, ఏ భావోద్వేగానికి వాళ్ళు లోనయ్యారో దాన్ని బట్టి ఓటు ఉంటుంది తప్ప వాడు మా కులం కాబట్టి వాడికి ఓటేస్తాం అనేది ఎప్పుడు జరగదు, ఇక ముందు కూడా జరగదు. కానీ ఈ రాజకీయ నాయకులకి వీళ్ళకి ఏమీ అర్థం కాక ప్రజల మెప్పును పొందడానికి వీళ్ళ దగ్గర సరైన వ్యూహాలు లేక కులాన్ని మాత్రమే వీళ్ళకి తెలుసు కాబట్టి ఆ కులంతో చేస్తున్నారు. ఈ మావిగన్ అనేది కూడా ఆ కులపరమైన ఆలోచనతోనే చేస్తున్నాడు. కానీ ఎక్కడ మచిలీపట్నం, ఎక్కడ గుంటూరు, ఎక్కడ విజయవాడ? అసలు మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ చరిత్ర తెలుసు అతనికి. హైవే నుంచి ఇంత లోపలికి అంటున్నారు. మచిలీపట్నం అసలు ఎట్ట వీలవుతుంది? అది ఒక సన్న రిబ్బన్ లాగా రాజధాని నిర్మించడం ఎట్ట వీలవుతుంది? అసలు అక్కడ ల్యాండ్ ఎక్కడుంది? విజయవాడ నుంచి మచిలీపట్నం పోయే వరకు మొత్తం జనావాసాలు ఏర్పడిపోయి ఉన్నాయి. అసలు మచిలీపట్నం చరిత్ర తెలుసా ఇతనికి? మచిలీపట్నాన్ని కేంద్రంగా చేసుకొని ఈ దేశాన్ని పరిపాలించాలని 1611లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అక్కడికి వచ్చారు. ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదటి వచ్చింది 1611లో మచిలీపట్నానికి. ఆ తర్వాతే వాళ్ళు సూరత్కు పోయారు. కానీ అక్కడ పక్కనే ఉండే డచ్ వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టి తరివేశారు. తర్వాత ఈ డచ్ వాళ్ళని ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి కొట్టి తరివేశారు. తర్వాత మళ్ళీ ఫ్రెంచ్ వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు తరివేశారు. ఫైనల్గా మచిలీపట్నంలో ఎందుకు ఏదీ లేకుండా పోయింది. మద్రాసుకి వెళ్ళిపోయారు. మద్రాసులో డెవలప్ చేసుకున్నారు.
మద్రాసులో జరగాల్సిన డెవలప్మెంట్ మచిలీపట్నంలో జరగల. విజయవాడ చరిత్ర మనకు తెలిసిందే. విజయవాడను క్యాపిటల్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఈయన ఏదైతే అనుకుంటున్నామో కమ్మ కుల నాయకుడు లేదా కుల పెద్ద అనుకునే ఎన్జి రంగా గారు ఆయన కూడా కమ్మ కులం ఆపాదించారు కదా. ఆయన కుల పెద్దగా గౌరవిస్తారు. కమ్మ కులంలో ఏంటంటే ఆయన కుల పెద్దగా గౌరవిస్తారు. కానీ ఆయన కులాన్ని ఎప్పుడు కులాన్ని చేయలే. ఆయనేమన్నాడు, విజయవాడలో పెట్టొద్దన్నాడు, తిరుపతిలో పెట్టమన్నాడు. తిరుపతిలో అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న అన్నారావు గారు, మీరు రాజధాని రాజకీయాలు తీసుకొచ్చి మా తిరుపతిని అపవిత్రం చేయబాకండి, దయచేసి మీరు ఎక్కడన్నా పెట్టుకోండి, తిరుపతిలో మాత్రం పెట్టబాకండి అని అన్నారావు గారు పోయి బతిమలాడాడు అందరితోటి. రాజాజీని కూడా కలిశాడు తిరుపతిని వద్దు అని. ప్రకాశం పంతులు గారు కూడా వద్దన్నాడు విజయవాడ. ఎందుకు వద్దన్నాడు? విజయవాడ సమాజం భిన్నమైంది, ఇతర సమాజాలలాగా కాదది. అక్కడ ఒక రాజధాని రూపకల్పన చేసే సుహృద్భావ వాతావరణం అక్కడ ఆ సమాజంలో లేదు. అది ఆ రోజుల్లోనే గ్రహించారు వాళ్ళు. 70-80 ఏళ్ల ముందే వాళ్ళు జాతి నాయకులు కాబట్టి, వాళ్ళు భవిష్యత్ దర్శనం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు గుర్తించారు. అందువల్ల విజయవాడ కాకుండా కర్నూలు నుంచి హైదరాబాదు రకరకాలుగా తిరిగింది. కమ్యూనిస్టులు పోరాడారు ఆ రోజు విజయవాడలో రాజధాని పెట్టమని. విజయవాడ గుంటూరు అనే నినాదం చేసింది కమ్యూనిస్టులు. కమ్యూనిస్టు ప్రాబల్యం పెరిగిపోతుందనే భయంతో అది ఒకటి. విజయవాడ సమాజం భిన్నమైంది. నేను ఒక ఉదాహరణ చెప్తా, విత్ డ్యూ అపాలజీస్ టు విజయవాడ సిటిజన్స్. మనం హైదరాబాద్కి వచ్చాం, ఇక్కడ మనం చేయని వ్యాపారం లేదు. ఆంధ్రా నుంచి వచ్చి రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, హోటల్స్ కడుతున్నాం, రకరకాల ఇండస్ట్రీస్ పెట్టాం, రకరకాల వ్యాపారాలు చేస్తున్నాం. వాళ్ళ భూమి కొని ఆ భూమిలోనే ఆ రైతునే, తెలంగాణ రైతునే వాచ్మెన్గా పెట్టాం. కానీ ఎప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళకి ఎటువంటి సమస్య రాలా. ఇంకా రమ్మన్నారు. మొత్తం భారతదేశం నుంచి, మహారాష్ట్ర నుంచి, గుజరాత్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఆంధ్ర నుంచి వచ్చి అందరు ఇక్కడ సెటిల్ అయ్యారు. నిజాం టైంలో అయితే ఇరాన్ నుంచి, టర్కీ నుంచి కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. భిన్న సంస్కృతుల్ని హైదరాబాద్ నగరము, తెలంగాణ సమాజం 2 చేతులతో సాదరంగా స్వాగతించింది. ఈ 70 ఏళ్లలో విజయవాడ నగరంలో పక్కనే ఉండే ఒంగోలు నుంచో లేదా నెల్లూరు నుంచో, ఆ సైడ్ ఉండే ఏలూరు నుంచో విజయవాడకు పోయి ఒక టీ బంకు పెట్టుకున్నాడు చూపిస్తారా? అసలు ఏముంది, ఒక చిన్న బట్టల షాప్ తప్పించి హైదరాబాద్కి మనం వచ్చే రోజుకి విజయవాడ ఆంధ్రప్రదేశ్లో పెద్ద నగరం. అప్పుడు జస్ట్ వ్యాపార కేంద్రం, ఆటోమోటివ్ కేంద్రం, ఏదైనా కానీ ఇండియాస్ కాదు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఏషియాస్ లార్జెస్ట్ లారీ పాపులేషన్ ఉండే సిటీ విజయవాడ. ఇప్పుడు దాంట్లో సిక్కులు చాలా మంది ఉంటున్నారు కదా, వచ్చి ఉద్యోగస్తులుగా వచ్చారు, వ్యాపారస్తులు కూడా ఉన్నారు. విజయవాడ సమాజం యాక్సెప్ట్ చేయదు. ఈరోజు మీరు చూడండి, విజయవాడ సిటీలో కానీ, విజయవాడ పరిసరాల్లో కానీ ఆ స్థానికులు తప్ప ఎవరు రాలేదు కదండి. ఎవరు రారు. ఇప్పుడు మీకు 1 టౌన్ వెళ్ళండి, లేకపోతే ఆటో నగర్ ఎవరు రారు. వీళ్ళు స్వాగతించరు. విజయవాడ సమాజం స్వాగతించదు. విజయవాడ సమాజం వేరే వాళ్ళని వచ్చి వాళ్ళ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకోవడానికి, జీవించడానికి అంత సహృదయంతో. ఒక రకంగా చూస్తే విజయవాడ అనేది ఒక పెద్ద పల్లెటూరులో అన్ని పల్లెటూరులే. విశాఖపట్నం కంటే పల్లెటూరు కాదు కదా. ఇప్పుడు మైగ్రేషన్ ఈ రోజు విశాఖపట్నంలో ఎంత మైగ్రేషన్ ఉంది, ఎన్ని ప్రాంతాలు, అదొక కాస్మోపాలిటన్ సిటీ అయిపోయింది కదా. విజయవాడ నగరంగా ఉన్న రోజు విశాఖపట్నం చాలా చిన్న పల్లెటూరు. కానీ దీనికి మైగ్రేషన్ లేదు కదా. ఇప్పుడు మైగ్రేషన్ అలౌ చేయదు. ఇప్పుడు మీకు కొరియాలో మైగ్రేషన్ ఉండదు, రష్యాలో మైగ్రేషన్ ఉండదు, జపాన్లో మైగ్రేషన్ ఉండదు. ఏమంటే ఆ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు ఎవరిని రానిరు. విజయవాడ సమాజం కూడా అటువంటిదే, వాళ్ళు ఎవరిని రానిరు. విజయవాడ సమాజం రాని. హైదరాబాద్ అంత విశాల హృదయంతో భిన్న సంస్కృతుల్ని, భిన్న రాష్ట్రాలు, భిన్న దేశాల నుంచి ఎవరు వచ్చినా కూడా రాండి, ఇక్కడ మాతో కలిసి జీవించండి, ఇక్కడ అందరం కలిసి అభివృద్ధి చెందుతాం అనే ఒక విశాల మనస్తత్వం విజయవాడలో మీకు వెతికినా దొరకదు. జగన్కి అర్థం కాని విషయం అది. చంద్రబాబు దాన్ని అక్కడ రాజధాని ప్రకటన చేసిన 3వ రోజే గుర్తించాడు. మీకు జ్ఞాపకం ఉందో లేదో, మీటింగ్ పెట్టి మీరు విజయవాడ అంటే భయం ఉంది అసలే ప్రజల్లో, మీరు ఇళ్ల బాడుగులు పెంచి భయపెట్టబాకండి అని చెప్పి ఒక ప్రకటన చేశాడు చంద్రబాబు. ఆయన అప్పటికి బస్సులోనే కాపురం చేస్తున్నాడు. అమరావతి రాజధాని అని అన్నప్పుడు విజయవాడలో ఒక్కసారిగా బాడుగులు పెరిగిపోయినాయి, అద్దెలు పెరిగిపోయినప్పుడు చంద్రబాబు చేసిన ప్రకటన చూడండి. అంటే చంద్రబాబు బయటకు చెప్పకపోయినా ఆయన మనసులో ఉంది, విజయవాడ సమాజం మీద భయం ఉంది.
విజయవాడ సమాజంలో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనే భయం ఉంది కాబట్టే అద్దెల విషయాన్ని పెట్టి ఆ ప్రకటన చేశాడు. సో జగన్ ఇవన్నీ ఆలోచించడం లేదు. అతనికి అక్కడ అమరావతి దగ్గర నుంచి తీసి ఐకానిక్ బిల్డింగ్ నేషనల్ హైవే పక్కన గుంటూరులోనో మచిలీపట్నంలో కట్టాలని కోరిక అతనికి ఏమీ లేదు. ఆయనకి ఏది కట్టాలని ఉండదు. ఆయన విధ్వంసం ఆయన నిర్మాణం గురించి ఆయన ఏం ఆలోచించడు. ఆయనకు కావాల్సింది ఏంటంటే 2 కులాల మధ్య విభేదాలు రావాలి. దానికి ఏది దొరకడం లేదు కాబట్టి ఈ మావిగన్ అనే పేరుతో ఒక పొలిటికల్ స్ట్రాటజీ, అంతకు మించి అమరావతి అక్కడి నుంచి కదిలేది లేదు. ఒకవేళ జగన్ రేపు అధికారంలోకి వచ్చినా ఇక్కడ సెక్రటేరియటో లేకపోతే అసెంబ్లీలో కట్టేది లేదు. ఆల్రెడీ ఆడ కట్టేశారు. 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటేరియట్లోనూ అసెంబ్లీలోనే కూర్చుని పరిపాలన చేశాడు, కానీ వేరేది కట్టలేదు కదా. ఏం చేయలేడు ఆయన. అవకాశం లేదు. అది అమరావతి రాజధాని. అది మంచా చెడా ఏందనేది కాలం నిర్ణయిస్తుంది. రాబోయే 30 ఏళ్లలో దాని భవిష్యత్తు ఎట్లుంటుంది, అక్కడికి ఎవరన్నా ప్రజలు వచ్చి అక్కడ ఉండేవాళ్ళు కాకుండా బయట నుంచి ఎవరన్నా ప్రజలు వచ్చేది మహానగరంగా ఏర్పడుతుందా, లేకపోతే ఎవరూ రాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులు మాత్రమే ఉండి సాయంత్రం వెళ్ళిపోయి అదొక బూత్ బంగ్లాగా మిగులుతుందా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఆ విజయవాడ సమాజం ఛాయలు అమరావతి మీద పడినాయి అనుకోండి, ఎవరు రారు. వాళ్ళు రావాలన్నా రానీరు. ఈరోజు అమరావతిలో ఇన్ని జరుగుతున్నాయి కదా, ఎవరన్నా పోయి ఇల్లు కొనుక్కోవడానికి బయట మా నెల్లూరు నుంచో లేకపోతే ఏలూరు నుంచో విశాఖపట్నం నుంచో పోయి ఒక ఇళ్ల స్థలం కొనే పరిస్థితి ఉంది అక్కడ. ఎక్కడండి ఇంకా అన్సర్టినిటీ, మళ్ళీ జగన్ వస్తాడేమో ఈ అమరావతిని పాడు పెడతాడు. అన్సర్టినిటీ అయితే అన్ని 100 ఎకరాలు అక్కడ ఉండేవాళ్ళు కొంటా ఉన్నారు, అమ్ముతా ఉన్నారు కదా. లోకల్గానే జరుగుతున్నాయి కదా ట్రాన్సాక్షన్స్. గతంలో కూడా డిస్కషన్ చేసాం. అసలు ఇక్కడ కన్స్ట్రక్షన్ వచ్చి ప్రజలు వచ్చి నివసిస్తేనే అదొక మహానగరం అవుతుంది, లేకపోతే అదొక మళ్ళీ గోస్ట్ సిటీ అవుతుంది. అలాగే ఇప్పుడు ఇంకా ప్లాట్స్ ఇవ్వాలి, దాంట్లో కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఇవ్వాలి. అసలు ఇంకా ప్లాట్స్ ఇవ్వాలి అని చెప్పడమే చంద్రబాబుకి ఒక అవమానకరమైన పరిస్థితి. 5 ఏళ్ళు ఆయన ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు వచ్చాడు, 7 ఏళ్ళు అయింది. రైతులు భూములు ఇచ్చారు, చూస్తూ ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. ప్లాట్ కూడా ఇంకా పూర్తిగా కేటాయించి దానికి కావాల్సిన రోడ్డు, లైటు, నీళ్లు, డ్రైనేజీ కల్పించలేకపోతే నువ్వు ఫెయిల్ అయినట్ట, సక్సెస్ అయినట్ట? అమరావతి పట్ల నీకు చిత్తశుద్ధి ఉన్నట్ట లేనట్ట? నువ్వు ఊరినే మాయాజాలం సృష్టించడం కాదు, రైతుల్ని ప్రొటెక్ట్ చేయాలి. నువ్వు రక్షణ కవచం కల్పించాలి. రేపొదయం జగన్ వస్తే మళ్ళీ వాళ్ళు అదే పరిస్థితిలో వాళ్ళు మళ్ళీ అదే పాదయాత్రలు చేసుకుంటూ ఉద్యమాలు చేసుకుంటూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన స్థలాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేశారో ఆ అభివృద్ధి వాళ్ళకి చేసే కోణంలో నువ్వు కృషి చేస్తున్నావా? చేయడం లేదు కదా. నువ్వు ఓన్లీ ఐకానిక్ బిల్డింగుల గురించి మాట్లాడుతున్నావు. మిగతాదంతా నువ్వు ఎప్పుడు చేస్తావు? టైం ఎక్కడుంది? ఇప్పటికీ 2.5 సంవత్సరం అయిపోయింది. ఈ 2.5 సంవత్సరంలో నువ్వు ప్లాట్ కేటాయించలేకపోతున్నావు. ప్లాట్ కేటాయించడానికి నీ డబ్బు ఖర్చు కూడా కాదు కదా, ఒక నిర్ణయం, ఒక రాజకీయ నిర్ణయం కావాలి. ఆ రాజకీయ నిర్ణయం కూడా చేయలేకపోతున్నావు. నీ ఆఫీసర్ చేత నువ్వు పని చేయించుకోలేకపోతున్నావు. ఇప్పటికి 2 సార్లు మార్చారు సిఆర్డీఏ ఆఫీసర్స్ని. ఎందుకు మార్చారు? పని జరగడం లేదని. పని జరగడం లేదని నీకు తెలుసు కదా. మూడో కృష్ణుడు వస్తున్నాడు కదా. సో మూడో కృష్ణుడు వచ్చే పరిస్థితి వస్తుంది ఎట్లా? రేపు ఉదయం ఆయన గురించి కూడా చాలా స్టోరీలు వింటున్నాం. ఎవరు నాకు తెలియదా మూడో కృష్ణుడు వచ్చిన ఆయన ఇంటీరియర్స్కి వీటికి ఇప్పుడు అసలే సిఆర్డీఏ బిల్డింగ్ కొత్త బిల్డింగ్, మళ్ళీ పాత వ్యక్తి వెళ్ళిపోయిన వెంటనే కొత్త వ్యక్తి వచ్చిన వెంటనే నాకు అనుకూలంగా ఉండాలని మొత్తం మార్చి ఇది అక్కడ అంటే వీళ్ళు ఏమైనా శాశ్వతంగా అక్కడ నివసిస్తారా? వీళ్ళు ఉండేది 6 నెలలు 3-9 నెలలు కదా. దానికి జవాబుదారీతనం లేదు. నిన్న కాక మన కట్టిన బిల్డింగ్ వాళ్ళ ఇంటీరియర్ గురించి ఆలోచిస్తున్నారు కానీ ఈదిలో ఉండే రైతు గురించి ఆలోచించడం లేదు కదా. అది ముఖ్యమంత్రి దగ్గర నుంచి రావాలి. ముఖ్యమంత్రిలోనే చిత్తశుద్ధి లేదనేది నా అభిప్రాయం. ముఖ్యమంత్రిలోనే రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. ఆయనకు చిత్తశుద్ధి రైతులకి నేను చాలా మంది రైతులతో మాట్లాడా, వాళ్ళందరికీ నమ్మకం ఉంది. అది అమాయకత్వంలో పుట్టిన నమ్మకం. అది చంద్రబాబు అన్యాయం చేయడు అనే అభిప్రాయంలో నుంచి పుట్టిన నమ్మకం. అది మనకు న్యాయం జరుగుతుందని. ఈ 7 సంవత్సరాలు, అప్పుడు 5 ఏళ్ళు, ఈ 2 ఏళ్లలో జరిగిన తీరు చూస్తే చంద్రబాబులో మన అంత నమ్మకం పెట్టుకోవాల్సినంత చిత్తశుద్ధి అయితే కనపడడంలా. ఆయన నాకు ఆ నమ్మకాన్ని పెంచుకోవాల్సినట్టుగా ఈ రాబోయే 2.5 సంవత్సరంలో పనిచేయాల్సిన అవసరం. ఈ మధ్య నేను అటు వెళ్తూ చూశాను, చాలా ఫుల్ హెవీ యాక్టివిటీ అయితే నడుస్తుంది. ఇది రోడ్లు వేయటం కానీ, డ్రైనేజ్ కానీ, ఇవన్నీ ఎవరికి కావాలి? ఇప్పుడు హెవీ యాక్టివిటీ ఉందా, లేకపోతే అక్కడ మిషన్ పనిచేస్తుందా, పని పూర్తయిందా లేదా? ప్రూఫ్ ఆఫ్ పుడ్డింగ్ ఈజ్ ఈటింగ్.
అమరావతిలో రైతుకి ఇవ్వాల్సిన స్థలం ఇచ్చావా లేదా? ముందు జరగాల్సింది అది ఇవ్వాలి కదా. దానికి రోడ్డు వేసావా లేదా? దానికి డ్రైనేజీ, వాటరు, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేసావా లేదా? అక్కడికి ప్రజలు వచ్చి నివాసాలు ఏర్పరచుకునే వసతి కల్పించావా లేదా? అదైతే లేదు. అప్పుడు 5 ఏళ్లలో ఆ ప్రయత్నం జరగలేదు, ఇప్పుడు 2.5 సంవత్సరంలో ఆ ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు కేవలం ఐకానిక్ బిల్డింగుల మీద మాత్రమే నీ దృష్టి ఉంది. ఐకానిక్ బిల్డింగ్ కట్టుకొని కాంట్రాక్ట్లు ఇచ్చేసారు, అక్కడ మనుషులు లేకుండా అక్కడ ఉండే రైతులు గగ్గోలు పెడుతుంటే వాళ్ళు అది పట్టించుకోకుండా నువ్వు కేవలం ఐకానిక్ బిల్డింగ్ గురించే మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాడు SRM వాడు వచ్చి ఒక కాలేజీ పెట్టాడు, లేకపోతే ఇంకోటి వచ్చి కాలేజీ పెట్టాడు, బసవ తారకం హాస్పిటల్ కట్టాడు, కట్టుకుంటారు. ప్రైవేట్ డెవలప్మెంట్ అవి. అవన్నీ చూసి మమ్మల్ని సంతృప్తి చెందమంటే ఎట్టా? నేను ఇచ్చిన భూమికి నాకు ప్లాట్ ఏది? ఆ ప్లాట్కి తగిన అభివృద్ధి ఏది? దానికి కావాల్సిన విలువ ఏది? ఒక విలువ అంటూ ఉండాలి కదా. నా భూమికి ఒక విలువ ఉంది కదా. ఆ విలువ నాకు ఇప్పుడు ఈ ప్లాట్లో నువ్వు ఆ విలువను చూపించాలి కదా. అది చూపించే ప్రయత్నం చిత్తశుద్ధి ఎక్కడ జరుగుతుంది? చేయడం లేదు. అటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేసుంటే ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడే సాహసం జగన్కి వచ్చిండేది కాదు. సో ఈ అనౌన్స్మెంట్ మూలంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో జగన్ పార్టీలో వాళ్ళ ఉద్దేశాలు అతనికి రాజకీయంగా నష్టం కలిగించిందంటారా, లాభం కలిగించింది? ఖచ్చితంగా రాజకీయంగా నష్టం కలిగించింది. వాళ్ళ పార్టీలోనే ఒక రకమైన అయోమయం, గందరగోళం సృష్టించింది. ఒక్కటి మాత్రం జగన్ స్పష్టమైన సందేశం ఇచ్చాడు. ఎవరన్నా పొరపాటున జగన్ అనేవాడు మారుతాడని అనుకుంటారేమో, జగన్ మారడు. ఆ పద్ధతి అంతే. అందువల్ల మీరు నాకు ఓటేసే ముందు 100 సార్లు ఆలోచించండి అనే సందేశాన్ని జగన్ స్పష్టంగా ఇచ్చాడు మావిగన్ అనే ఉపన్యాసం ద్వారా. అంతకు మించి ఆయనకు వచ్చిన బెనిఫిట్ ఏమీ లేదు. సో జగన్ మారని జగన్ కావాలనుకుంటేనే ఆయనకు ఓటేయాలి. అమరావతి చూసి కాదు ఇప్పుడు ఓటేయాల్సింది. జగన్కి ఓటేయాలంటే జగన్ పోయినసారి ఏం చేశాడో అదే జగన్ మళ్ళీ ఉన్నాడు, ఆయనలో మార్పు లేదు, అయినా కూడా ఆయన మాకు కావాలనుకునే వాళ్ళు ఆయన ఓటేస్తారు. నాతో ఈ మధ్య కొద్దిమంది వైసీపీ నాయకులు మాట్లాడటం మొదలుపెట్టారు. వాళ్ళందరూ కూడా మొత్తుకునేది ఇదే, మా వాడు ఏ రోజైతే ప్రెస్ మీట్కి వస్తాడో ఆ రోజు మా గ్రాఫ్ 1% డ్రాప్ అవుతుంది అని. సో మరి ఈ పరిస్థితి నుంచి అతనికి మరి ఎవరు సలహాలు, అందుకే అడిగింది మిమ్మల్ని, అతని సలహాలు సూచనలు ఇచ్చేది ఎవరు, ఏంటి? ఆయనకి సలహాలు సూచనలు ఎవరు ఇస్తారు? నేను ఇంతవరకే చెప్పాను, ఆయనకి ఆలోచన తప్ప సమాలోచన లేదు. 10 మందితో ఒక విషయం చర్చించి ఆ చర్చలో ఏది మెరుగో చూసి దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకొని ఒక అభిప్రాయం ఏర్పరచుకునే అలవాటు జగన్కి ఎప్పుడూ లేదు. రాత్రి నిద్రలోనో కల్లోనో లేకపోతే నిద్ర లేచిన తర్వాతనో ఆయనకి ఏదైనా ఒక ఆలోచన వస్తే బయటకు వచ్చి ఆలోచన డిక్లేర్ చేయడమే. మీకు మొదటి రోజు అసెంబ్లీలో నేను అమరావతిని సమర్థిస్తున్నాను అని ప్రకటన చేశాడు అసెంబ్లీలో. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని చెప్పి కూడా నిర్ణయించాం. తీసేయాలనుకోలేదు ఎప్పుడు కూడా. మా ఆలోచనలలో ఎక్కడా కూడా అమరావతిని నిర్లక్ష్యం చేయలేదు. కానీ అంతకు ముందే జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో మనం అమరావతి విషయంలో తొందరపడొద్దు, మనం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆ రోజుకి అక్కడున్న మైసూరారెడ్డి లాంటి విఘ్నులు, మేధావులు ఆ రోజు ఆ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, చెప్పి ఈయన లోపలికి పంపించారు. ఆయన్ని ఏం పట్టించుకోలే. ఆయన లోపలికి పోయి నేను అమరావతిని సపోర్ట్ చేస్తున్నాను అన్నాడు. వాళ్ళకేం అర్థం కాలా. ఆ శాసనసభాపక్షం ఎమ్మెల్యేలకి ఏం అర్థం కాలే. మరి ఇప్పటివరకు మాట్లాడింది ఏంది, లోపలికి పోయి చెప్పింది ఏంది? అంటే జగన్కి తన మనసులో ఉండేది చేస్తాడు తప్ప ఇంకొకరు చెప్పిన మాట వినడు. ఆయనకి సలహాలు ఉండవు, ఏమీ ఉండవు. ఎవరన్నా ఈ పీకే టీంలు, రాబిన్ శర్మ టీములు లాంటి వాళ్ళు ఆయనకు ఒక ఆశ కల్పిస్తే ఇది చేస్తే మనకి ఇదిగో ఈ కులాల మధ్య తగ్గు వస్తుంది, ఇది చేస్తే ఈ ఓట్లు వస్తాయి, ఇక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ ప్రొటెక్ట్ అవుతుంది, అటువంటి ఏదన్నా చెప్తే ఆ నమ్మకం మీద ఏదన్నా ఆలోచన చేయాల్సిందే తప్ప రాజకీయంగా ఆయనకి ఎవరు సలహాలు ఇచ్చి ఆయన అభిప్రాయాల్ని ప్రభావితం చేయగలిగేవాడు ఎవరూ లేరు. సో ఇలా కులాల మధ్య గొడవ పెట్టాలనే మొన్న రౌడీ షీటర్ చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళటం, 23 కేసులు ఉన్నాయి, 23 ఏళ్ల వయసు. ఆయన ఇంటికి పోవడం జగన్ది తప్పు అయితే ఆమెను పిలిపించుకొని మాట్లాడడం చంద్రబాబు కూడా తప్పే కదా. సో రాజకీయ నాయకులు అందరూ ఒకే కోణంలో ఉండరు. రాజకీయ లాభం ఉంటుంది అని అనుకుంటే నేరస్తుడినైనా నెత్తిన పెట్టుకొని పూజిస్తున్నారు. ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే నిజాయితీగా నేరస్తుల కులం లేదని చెప్పాడు, దాని మీద నిలబడి ఉన్నాడు. కుర్రాడు 14 ఏళ్ల ఆడబిడ్డని చాలా రకాలుగా హింసించి
అలాంటి ఏమైపోయారో తెలియదు. ఆ కోర్టు ఆ కేసు అంతా కోర్టులో జరుగుతుంది. అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. ఒక ప్రొఫెషనల్ క్రిమినల్ ఏ బేసిస్లో వెనకేసుకొస్తారు? జస్ట్ బికాజ్ యూ హీజ్ యువర్ కాస్ట్, జస్ట్ బికాజ్ యూ హీజ్ యువర్ కాస్ట్, జస్ట్ బికాజ్ యూ హీజ్ యువర్ కాస్ట్. అతను పవన్ కళ్యాణ్ కోసమే సాయి కిరణ్ని కాపు కులంలో కాపు కులాన్ని పవన్ కళ్యాణ్కి దూరం చేయడం కోసమే సాయి కిరణ్ అంశాన్ని అంత వివాదాస్పదం చేశారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ ధైర్యంగా నిలబడి నేరస్తుడికి కులం లేదు అనే తాను నమ్మిన సిద్ధాంతం మీద నిలబడి ఉన్నాడు. చంద్రబాబు నిలబడలేకపోయాడు కదా. జగన్ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో పక్క రోజే సాయి కిరణ్ తల్లిని ఇంటికి పిలిపించుకొని వాళ్ళకి ఏదో భూములు ఇస్తాము, డబ్బులు ఇస్తాము, అవి ఇస్తామని హామీలు ఇచ్చి పాసిఫై చేసే ప్రయత్నం చేశాడు కదా. సో నేరస్తుడి నేరాలను పక్కన పెట్టి ఇప్పుడు అలాగే జరిగింది కదండి. ప్రకాశం జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్, ఇద్దరు మిత్రుల మధ్య జరిగిన వ్యక్తిగత తగాదా, దాని కులాలకు ఆపాదిచ్చేస్తే ఆ చనిపోయిన వాళ్ళకి ఏదో ఆస్తులు అది మన నాయకుల బలహీనత. జగను ఇప్పుడు పిల్లి ఎలుక చెలగాటం అంటది. పిల్లికి చెలగాటంగానే ఉంటుంది. ఆయన అధికారంలో లేడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. సో ఏ రాయి వేస్తే ఈ ఎలుక భయపడుతుంది అనేది ఆయన చూస్తున్నాడు. నేను ఎలుక కాదు, నేను కూడా పిల్లిని అని చెప్పుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉండే వాళ్ళకు ఉంది. వీళ్ళు ఆ పిల్లిని చూసి భయపడుతున్నారు. వాళ్ళు భయపడి వీళ్ళు రకరకాల వేషాలు వేస్తున్నారు, సర్కస్ గారడీలు చేస్తున్నారు. నువ్వు స్థిరంగా పవన్ కళ్యాణ్ నిలబడినట్టు నువ్వు స్థిరంగా నిలబడు. అతను ఒక ముద్దాయి, అతను ఒక నేరస్తుడు, అతనికి జరిగిన లాకప్ మరణం అనేది కరెక్ట్ కాదు, అది చట్ట వ్యతిరేకం, దాని మీద చర్య తీసుకుంటాం తప్ప అతను చేసిన నేరాలని మేము సమర్థించము అని తెలుగుదేశం తరఫున నువ్వు ఒక ప్రకటన కూడా ఇవ్వలేకపోతున్నావు కదా. ఈరోజు నేరస్తుడు అనేది పోయి కాపు కుల ప్రతినిధిగా చనిపోయిన రౌడీ షీటర్ని కాపు కుల ప్రతినిధిగా చూస్తున్నారు కదా. తెలుగుదేశం వైసీపీ రెండు చూస్తున్నాయి కదా. జగన్ చూస్తాడు, జగన్ హక్కు అది, ప్రతిపక్ష నాయకుడిగా అతనికి హక్కు. ఏ అవకాశం దొరికితే అవకాశాన్ని వాడుకుంటాడు. నీలో నిబద్ధత ఎక్కడుంది? నీలో నిబద్ధత ఉంటే కాపు ఏంది, కమ్మేంది, అతను నేరస్తుడు, ఆ నేరస్తుడు గురించి మీరు సమర్థించబాకండి అని ఒక మాట చెప్పాలి కదా. చెప్పడం లేదు కదా. సో అందువల్ల ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది. జగన్ది ఎంత తప్పు ఉందో అని మనం ఏళ్ళైతే చూపిస్తామో 4 ఏళ్ళు చంద్రబాబుని చూపిస్తాయి వెనక్కి. 1 ఏళ్ళు ముందుకు పెడితే 3 ఏళ్ళు 4 ఏళ్ళు వెనక్కి చూపిస్తున్నాయి. ఇద్దరిది తప్పు ఉంది. ఇద్దరూ సంస్కరించుకోవాలి. ప్రజల కోసం ఆలోచించాలి. వీళ్ళు పదవుల కోసం ఆలోచిస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి రావడం ఎట్లా అనే దానికోసంగా ప్రజలకి ఏ అపకారం చేయడానికైనా మేము సిద్ధమని నిరూపించుకుంటున్నారు. సాయి కిరణ్ అంశంలో మనకు అర్థమయ్యేది అది. ఓకే, జగన్ టు రావణ్ ఇప్పుడు హాట్గా నడుస్తుంది. నేను రావణ్ ఏం మాట్లాడాడో నేను వినలేదు, కానీ పత్రికల్లో వస్తుండేది వీటిని బట్టి ఏంటంటే రావణ్ అసభ్య భాష మాట్లాడాడు, తోలునాడాడు అనేది విన్నా నేను. అదైతే తప్పే. ముట్టు కింద 60 సంవత్సరాలు పెట్టుకొని మాట్లాడుతున్నాడు. నరేంద్ర మోదీ వచ్చి ఏం ఊడబడిచాడు ఇక్కడ? నువ్వు ఎట్లా చెప్తున్నారా బ్రోకర్ నా కొడక? రాజకీయం అని జడ్జి చేస్తావేంట్రా నువ్వు? పవన్ కళ్యాణ్ నోట్లో అన్నల మీద చెల్లెళ్ళ మీద దాడులు జరుగుతుంటే మీ కళ్ళకి పచ్చ కామెరలు పట్టిన చంద్రబాబు నాయుడు గారు మీ నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారా? వ్యక్తిగతంగా కూడా ఒక రాజకీయాల్లో ఒక విమర్శ చేసే హక్కు నీకుంది, అభిప్రాయం చెప్పుకునే హక్కు నీకుంది. నువ్వు ఎవరి మీదైనా చెప్పు. దీంట్లో తప్పు నేను ప్రభుత్వాలు అంటానండి. ఎందుకంటే నేను ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ నడపాలంటే RNI రిజిస్ట్రేషన్ కంపల్సరీ కావాలి. ఒక శాటిలైట్ టీవీ నడపాలంటే మీకు కంపల్సరీ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్లో రిజిస్ట్రేషన్ చేయాలి. మరి వీటినన్నిటినీ కాదని వచ్చింది కొత్త జనరేషన్ ఆఫ్ సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో కరెంట్ అఫైర్స్ న్యూస్ మాట్లాడాలంటే మీకు ఒక రిజిస్ట్రేషన్ ఉండాలి. రిజిస్ట్రేషన్ లేకుండా ఎవడు పడితే వాడు మైక్ ముందుకు వచ్చి మాట్లాడేసేస్తే ఏముంది, వాళ్ళు ఒక మొబైల్ ఒక మైక్ ఉంటే చాలు. మీరు ఒక యూట్యూబర్ అయిపోవచ్చు, మీరు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ లేవు సోషల్ మీడియా. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదా కాదా? అది వీలయ్యే పని కాదు. సుప్రీంకోర్టులో దీని మీద చాలా వాదనలు చర్చలు జరిగినాయి. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు ఇక్కడ. మీరు న్యూస్ చెప్పాలంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కాదు. ఈ సోషల్ మీడియాని, యూట్యూబ్ని, వీటిల్ని కంట్రోల్ చేయడం చట్టపరంగా వీలు వద్దా వీలు కాదనే చర్చ చాలా రోజుల నుంచి నడుస్తుంది. సుప్రీంకోర్టులో కూడా చాలా వాదనలు జరిగినాయి. అది ఇంపాసిబుల్ అని తేల్చేశారు. ఏమంటే
ఎవరి కంట్రోల్లో లేదు. ఇప్పుడు ఒక పత్రిక పెడితే దానికి ఒక ఎడిటర్ ఉంటాడు, ఒక ఛానల్ పెడితే దానికి ఒక ఎడిటర్ ఉంటాడు. నేను ఒక ఛానల్ పెట్టేసి ఎవరిని పెడితే వాడిని బూతులు తిడతా, ఏ ఛానలే లేదు కదా, నేను మాట్లాడేస్తున్నాను అంతే. వాడు ఇండివిజువల్, అదే ఒక ఛానల్. యూట్యూబ్ దానికి రెస్పాన్సిబిలిటీ, యూట్యూబ్ని రెస్పాన్సిబుల్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానో స్టేట్ గవర్నమెంట్స్. నేను లాస్ట్ టైం మా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్లో చంద్రబాబు నాయుడు గారు గెస్ట్గా వచ్చారు, చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు నేను ఇచ్చిన సలహా అదే, ఇది రెండు వైపులా పొదునున్న కత్తి, మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు. దీన్ని రెగ్యులేట్ చేసుకోకపోతే మీరే దీనికి బలవుతారు అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ మీద కూడా ఫాల్స్ ప్రాపగెండా చాలా నడిచింది. రెగ్యులేషన్ అనేది పార్లమెంటులో చేయాల్సిన పని, జాతీయ స్థాయిలో దాని మీద చర్చ జరగాల. అది మళ్ళీ భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేసే పద్ధతిలో ఉండకూడదు. అంటే ఏంటంటే స్వేచ్ఛ అనే దాని డెఫినేషన్ ఏంటి? మన ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు నేను ఆర్టికల్ 19 వితిన్ బ్రాకెట్స్ 1 భావ ప్రకటన స్వేచ్ఛ చెప్తే, అదే ఆర్టికల్ 19 వితిన్ బ్రాకెట్స్ 2లో భావ ప్రకటన స్వేచ్ఛకు ఉండే పరిమితులు కూడా చెప్తుంది రాజ్యాంగం. రాజ్యాంగంలో ఏది భావ ప్రకటన స్వేచ్ఛ, ఏది కాదు అనేది స్పష్టంగా నిర్వచనం ఉంది. అదేమి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ మన ఇద్దరం మాట్లాడుకున్నాం, గత నలుగురం కూర్చొని మాట్లాడుకున్నాం, దీని వరకు మీకు పూర్తి వాక్ స్వాతంత్రం ఉంది. లేదు మీరు ఒక కెమెరా పెట్టి దీన్ని ఒక యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో పెట్టి అది బ్రాడ్కాస్ట్ మోడ్ అయిపోతుంది. అక్కడికి వచ్చేసరికి ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా అవుతుంది? అది అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి, తన అభిప్రాయాన్ని ప్రచారం చేసుకోవడానికి అది పత్రికల ద్వారా, పాత రోజుల్లో పత్రికలు, కరపత్రాలు, గోడ పత్రికలు వీటి ద్వారా జరిగేది, ఉపన్యాసాలు వీటి ద్వారా జరిగేది. ఇప్పుడు అడిషనల్గా కెమెరాలు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు వచ్చినాయి. సో అది కూడా ఒక ఉపకరణమే. నా అభిప్రాయాన్ని నేను ప్రచారం చేసుకోవడానికి నాకు అది ఒక ప్లాట్ఫామ్. యూట్యూబ్ అనే దానికి సొంత అస్తిత్వం, వ్యక్తిత్వం ఏం లేదు. అదొక ఆడొక వేదిక కట్టారు, ఆ వేదిక మీద ఎవడన్నా పోయి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మేము 99లో స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ లేదు. తర్వాత 2005లోనో 2006లోనో యూట్యూబ్తో జాయిన్ అవ్వాల్సి వచ్చింది, తప్పలా. జాయిన్ అయినప్పటికీ ఇటువంటి వ్యవస్థ లేదు. యూట్యూబ్ ఒక గౌరవంగా ఉండేది. ఇప్పుడు చూస్తే మాకే రోత అనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళందరూ వచ్చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడి, ఏది పడితే అది మాట్లాడే, కులాలు, మతాలు, ప్రాంతాలు వాళ్ళ ఇష్టం. అండ్ వాడే పదజాలం కూడా బాగా దిగజారుడు పదజాలం వాడి, అసలు మనం ఈ ఎన్విరాన్మెంట్లో ఎందుకున్నామా అనిపిస్తుంది ఒక్కోసారి. యూట్యూబ్లో 200 కోట్ల పైన ఛానల్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. మన భారతదేశంలోనే 40-50 కోట్లు ఉంటాయి. ఆ 40-50 కోట్లు చూసేవాళ్ళు ఎవరు లేరు. మొదట్లో చాలామంది వచ్చి మీ మూలంగా మేము వాళ్ళకి అది సంపాదించుకుంటున్నాం ఈ .comలోనూ సోషల్ మీడియాలోనూ అని చెప్తే చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. ఒక ఏంటంటే ఒక పైనీర్గా వీళ్ళందరికీ దారి చూపించాను. ఇప్పుడు ఇటువంటి వాళ్ళందరినీ చూస్తే వాడు వాడే పదం యూట్యూబా ఏంటి రోత అనిపించే పరిస్థితికి. అంటే రాజకీయాలు పతనం అయిపోయిన తర్వాత రాజకీయాల మీద వ్యాఖ్యానం చేసేవాళ్ళు కూడా అదే విలువలు పాటిస్తున్నారు. రాజకీయాల్లోనే విలువలు లేవు, రాజకీయ నాయకుల్లోనే విలువలు లేవు. ఆ రాజకీయాల మీద వ్యాఖ్యానం చేయాలనుకునే వాళ్ళు విలువలు ఉండాలని మనం ఎట్ట కోరుకుంటాం. రావణ్ విషయంలో రావణ్ చేసిందైతే తప్పు, దాని మీద ఎట్లా చర్య తీసుకోవాలనే దానికి మన దేశంలో చాలా చట్టాలు ఉన్నాయి. ఎంతోమంది న్యాయవాదులు ఉన్నారు, న్యాయ కోవిదులు ఉన్నారు, పండితులు ఉన్నారు. పోలీసులు అనుకుంటే దాన్ని చేయగలరు. ఇప్పుడు తమిళనాడు చూసాం. తమిళనాడులో ఒక మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే విజయన్ మీద, ముఖ్యమంత్రి విజయన్ మీద ఒక అసభ్యకరమైన దూషణ చేస్తే హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వాల, పోలీసులు అరెస్ట్ చేసింది. అది భారతదేశంలో భాగమే కదా తమిళనాడు. అదే చట్టం నీవు ఇక్కడ ఎందుకు పెట్టవు? ఇక్కడ ఎందుకు కోర్టులు బెయిల్ ఇస్తున్నాయి? అర్నబ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గవర్నర్ అనే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒకే ఒక 41A నోటీస్ ఇవ్వాలనే ఒక్క దాన్ని పెట్టుకొని 7 సంవత్సరాల లోపల శిక్ష పడేవాళ్ళు ఎవరైనా కూడా 41A నోటీస్ ఇచ్చి విచారణ చేయాలా అనే దాన్ని అర్థం పెట్టుకొని ఇటువంటి వాళ్ళందరికీ కోర్టులు బెయిల్ ఇస్తున్నాయి. అది ఎప్పుడు బెయిల్ ఇస్తున్నాయి? నువ్వు పెట్టే సెక్షన్లు 7 సంవత్సరాల లోపల ఉంటే. 7 సంవత్సరాల పైన శిక్షలు పడే సెక్షన్లు లేవా, చట్టాలు లేవా మనకి? పోలీసులు ఎందుకు అవి పెట్టడం లేదు? ఇప్పుడు అందుకే కదా ఉపా కింద వేశారు ఇతన్ని. అది చాలా దుర్మార్గం ఎందుకు అవుతుందండి? నేనైతే దాన్ని ప్రభుత్వం కంప్లీట్గా ఒప్పుకుంటా. ఎందుకంటే చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమని. అది పెద్ద కర్ర కాదు, అదొక భయంకరమైన కాళకూట విషాన్ని చిమ్మే సర్పం లాంటిది ఉపా చట్టం అనేది. అది ఎవరి కోసం పెట్టారు? అది టెర్రరిస్టుల కోసం పెట్టారు. కాశ్మీర్ టెర్రరిస్టులు, ఆ రోజుల్లో మావోయిస్టులు
వాళ్ళ కోసం పెట్టిన చట్టం అది. వాళ్ళని కంట్రోల్ ఇతను వాగిన వాగుళ్ళు మేము టెర్రరిస్టులను సపోర్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం అంతగా చట్టాన్ని అతిక్రమించి పోకూడదు. ఇతను వాగిన వాగుడులో ఉండే అసభ్యతకి కుసంస్కారానికి మన వేరే చట్టాలు ఉన్నాయి. నేరుగా ఉపా చట్టం పెడతారా? ఈ దెబ్బతో మిగిలిన ఇలాంటి కారు కూతలు కూసే వాళ్ళందరూ ఏమి కాదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం ఇంత అప్రజాస్వామికంగా ఎందుకు వ్యవహరిస్తుంది అని రావణ్ మీద సానుభూతి కలిగే పరిస్థితి తీసుకొస్తున్నారు. రావణ్ మీద కొద్దిగా ఆలోచించి సానుభూతికి అర్హుడు అంటారా? ఖచ్చితంగా అర్హుడే. ఉపా చట్టంలో పెట్టడానికి నువ్వు ఎప్పుడైతే అర్హత ఉందని అనుకున్నావో అతని సానుభూతికి కూడా అర్హుడే. ఉపా చట్టంలో చేయాల్సిన నేరం అతను చేసాడా? చేయలేదు కదా. అతనేం టెర్రరిస్ట్ కాదు కదా, అతనేం నక్సలైట్ కాదు కదా, అతనే కాశ్మీర్ తీవ్రవాది కాదు కదా. రిమాండ్ రిపోర్ట్లో నక్సలైట్ని సపోర్ట్ చేస్తూ అతను మాట్లాడిన మాటలు, అతను పెట్టిన వీడియోలు, నక్సలైట్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడకూడదని ఎక్కడన్నా ఉందా? నక్సలిజం అనేది ఒక సిద్ధాంతం, ఒక భావజాలం. ఆ భావజాలాన్ని విమర్శించకూడదు అని ఎక్కడన్నా ఉందా? ప్రశంసిస్తే నేరం అని ఎక్కడన్నా ఏ చట్టంలో అన్నా ఉందా? లేదు కదా. పోలీసులు ఏంటంటే 5 కోట్లు అయితే ఎప్పుడైతే బెయిల్ ఇచ్చాయో ఇంక వాళ్ళకి ఏం తోచక ఈ చట్టం ఇది చాలా పెద్దదిగా ఉంది, మరణశిక్ష చేసే చట్టం అని చెప్పి తీసుకుపోయి దాని మీద పెట్టావు. అది న్యాయస్థానాలు కూడా దాన్ని ఒప్పుకుంటాయని నేను అనుకోను. ఒకవేళ టెంపరీగా ఒక 10 రోజులు 20 రోజులు జరగవచ్చు, కానీ న్యాయస్థానాలే ఆ ఉపా చట్టాన్ని కొట్టేయడం ఖాయం. న్యాయస్థానాల్లో సరిగా రిప్రజెంట్ చేస్తే, కోర్టుకు సరిగా రిప్రజెంట్ చేస్తే ఉపా చట్టాన్ని కొట్టేయడం ఖాయం. ఉపా చట్టాన్ని కొట్టేసే రోజు పోలీసుల పరిస్థితి ఏంటి, ప్రభుత్వం పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు అన్నారు వీడిని చూసి అందరూ భయపడతారు అని. అప్పుడు నిరోచితంగా బయటకు వస్తే ఉపా చట్టంలో నుంచి భయం పోయి చులకన భావం ఏర్పడుతుంది ప్రభుత్వం మీద. రావణ్ మీద రావణ్ ఆదర్శంగా ఇంకో 10 మంది మాట్లాడే పరిస్థితి తీసుకొస్తుంది. ఒక సమస్యను పరిష్కరించడానికి కొత్త సమస్యను సృష్టించుకోవడం ప్రభుత్వం చేయాల్సిన పని కాదు. ఆ రావణ్ అనే వాడి నోటి దూలని అణిచేయడానికి మన దగ్గర చట్టాలు లేవు. కొన్ని 100 చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు ఎక్కువైపోయి నేను రద్దు చేసే పరిస్థితిలో ఉన్నాం మనం, పాత చట్టాలని. నీకు అంత ఓపిక లేదా? నీకు ఇంత పెద్ద న్యాయాధికారులు ఉన్నారు కదా, ఇన్ని కోట్ల రూపాయలు అడ్వకేట్ జనరల్కి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకి పైనుంచి కింద దాకా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నావు కదా. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అడ్వకేట్ జనరల్ సలహా చెప్పలేరా? చట్టాలు ఎక్కడ ఉన్నాయండి దేశంలో? మైట్ ఈజ్ రైట్. ఇప్పుడు ఎందుకు మైట్ ఈజ్ రైట్? రావణ్ అనేవాడు మైట్ అని నేను అనుకోను. అంటే వాడి పిచ్చివాడి చేతిలో రాయి. ఇక్కడ సమస్య ఏంటంటే నీ న్యాయాధికారుల వ్యవస్థ ఫెయిల్ అయింది. పోలీసుని నిందించలేము. ఇక్కడ చట్టంలో ఏ సెక్షన్ పెట్టాలని చెప్పాల్సింది పబ్లిక్ ప్రాసిక్యూటరు, అడ్వకేట్ జనరల్. ఉన్నత స్థాయిలో అయితే అడ్వకేట్ జనరల్. వాళ్ళిద్దరూ నిన్ను సరిగ్గా గైడ్ చేయలేకపోయారంటే వాళ్ళు అసమర్థులన్నా ఉండాలి, లేదా అలక్ష్యమన్నా ఉండాలి. మాకెందుకు వచ్చింది అనుకొని వాళ్ళు పోలీసుని సరిగా గైడ్ చేయలేకపోవడం. సో నువ్వు నీ వైఫల్యాన్ని కప్పెట్టుకోవడానికి ఒక మామూలు వ్యక్తి మీద ఒక తీవ్రవాద నిరోధక చట్టాన్ని ప్రయోగించడం అనేది అది అన్యాయం. దీన్ని అలౌ చేస్తే ప్రభుత్వాలు చాలా దుర్మార్గానికి, ఇప్పటికే దేశంలో నియంతృత్వం పరోక్షంగా మన నెత్తిన కూర్చో ఉందని మనకు అర్థమవుతూ ఉంది. ఇటువంటిది కానీ పౌర సమాజం కానీ అలౌ చేస్తే, రావణ్ మీద ఉపా చట్టాన్ని పెట్టడాన్ని సమర్థిస్తే ప్రభుత్వాలు రేపు అందరి మీద చేస్తాయి. ఇప్పుడు రేపదే మీ మీద కూడా ఉపా చట్టం పెడతారు. ఎవరు కాదంటారు? పెట్టచ్చు కదా. ఆ పరిస్థితి. కానీ ఇప్పుడు అక్కడ రావణ్ వాగిన వాగుడికి మనం మాట్లాడే భాషకి చాలా వ్యత్యాసం ఉంది. కాకపోతే పెట్టొచ్చు అనుకున్నప్పుడు మీరు చెప్పేది ఎట్టుందంటే ఒక దగ్గర ఏనుగు పరిగెత్తుకుంటూ పోతుండిందంట. ఏనుగు పరిగెత్తుకుంటూ పోతుంటే ఆ పక్కన ఉండే చిన్న కుందేలు ఎక్కడికి పరిగిస్తున్నావు నువ్వు అంటే, నన్ను పట్టుకోవడానికి వాళ్ళు వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు, అందుకని పరిగిస్తున్నాను నేను. కుందేలు కూడా పరిగెత్తడం మొదలుపెట్టిందంట. నువ్వెందుకు పరిగిస్తున్నావు అంటే, నేను కుందేలు నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా, నేనే ఏనుగు అని చెప్పి నన్ను పట్టుకుంటే నేనేం చేయాలని. ఇప్పుడు అట్లా మీరు ఈ సామెత చెప్తాంటే పాపం నిన్న అశోక్ గజపతిరాజు గారు నా భూమి కొట్టేశారు, దాని రికార్డులు మార్చేసి దాంట్లో వైకాపా కార్యాలయం కట్టుకున్నారు అన్నారు. ఇకంటే ఒక సమాజంలో పెద్ద మనిషి, ఒక మహారాజు కుటుంబం, ఆయన మీద ఎటువంటి మార్కులు లేవు.
ఆయన భూమే కొట్టేస్తే సామాన్యుల భూముల పరిస్థితి ఆయన కొన్ని వేల ఎకరాలు ఇచ్చేశారు వాళ్ళు. ఆయన మాన్సాస్ ట్రస్ట్ 14,000 ఎకరాలు పివిజి రాజు గారు ఇచ్చిందే అది. అశోక్ గజపతి రాజు గారి ఫాదరు పివిజి రాజు గారు 14,000 ఎకరాలతో విద్యా సంస్థలను పెట్టడానికి ఇచ్చారు. మీకు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు కురుపాం జమీందారు 6,000 ఎకరాలు ఇచ్చాడు ఫ్రీగా. ఈరోజు నిర్వాసితుల ఉద్యమం నడుస్తుంది విశాఖపట్నంలో, కానీ కురుపాం జమీందారు 6,000 ఎకరాలు ఫ్రీగా ఇచ్చాడు ఇందిరాగాంధీ ఒక మాట చెప్పగానే. సో అశోక్ గజపతి రాజు గారు ఒక 500 గజాలకో లేకపోతే 5 ఎకరాల భూమి పోయిందని బాధపడే మనస్తత్వం కాదైంది. ఆయన మనసు ఎక్కడ బాధపడుతుంది అంటే, నేను నాది అనుకునే దాన్ని నాకు తెలియకుండా వేరేవాడు తీసుకున్నాడే అనేది ఒక ఈగో ప్రాబ్లం. అంతేగాని ఆస్తి పోయిందని బాధపడే మనస్తత్వం రాజులు వాళ్ళకి ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదు వాళ్ళకి. అందువల్ల అది పోయిందంటే పోనీ అంటారు వాళ్ళు పట్టించుకోరు. కానీ అక్కడ ఈగో ప్రాబ్లం. మహారాజు కోటని నువ్వు ఇది చేసావు, కబ్జా చేస్తున్నావు అనే అవమానం తట్టుకోలేక ఆయన మాట్లాడుంటాడు. సో అది కాదు ఇక్కడ రావణ్ విషయంలో ప్రభుత్వం తప్పు చేసింది. ఉపా చట్టం పెట్టడం అనేది ఖచ్చితంగా తప్పు. దాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. నువ్వు ముందు నీ న్యాయాధికారులను నువ్వు సంస్కరించుకో, నీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని, నీ అడ్వకేట్ జనరల్ని నువ్వు సంస్కరించుకో. వాళ్ళకి పని చేయడం చేత కాకపోతే తీసేసి పని తెలిసిన వాళ్ళని పెట్టుకో. అంతే తప్ప ఈ రకంగా కుందేల్ని ఏనుగని చెప్పి పట్టుకునే ప్రయత్నం చేయబాకు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. నమస్తే. వాస్తవ వేదిక పూర్తి ఎపిసోడ్ ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్లో.